ఈ పొడి ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలండి. పులిహోర ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 నిమిషాల్లో చేసుకోవచ్చు. రుచి కూడా మనం పులిహోర పులుసు చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇది చేసుకోవటానికి శనగపప్పు, మినపప్పు లో ఫ్లేమ్ లో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిరియాలు, మెంతులు, కొద్దిగా ధనియాలు వేసి ఇవి వేగాక జీలకర్ర, నువ్వులు వేసి వీటిని కూడా చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసి కరివేపాకు వేయించి తర్వాత ఎండుమిరపకాయల్ని వేయించుకోవాలి. చింతపండు పిక్కని తీసేసి దీన్ని కూడా వేయించి పక్కన పెట్టుకోండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత బెల్లం, కల్లుప్పు, ఇంగువ, కొద్దిగా పసుపు వేసి ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత చింతపండుని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఎయిటెడ్ కంటైనర్ బాక్స్ లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఈ పొడిని వాడి పులిహోర చేసుకోవడానికి నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసి ఇవి వేగాక పల్లీలని కూడా వేయించుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొద్దిగా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోండి. నేను మిస్ అయ్యాను, అందుకే లాస్ట్ లో వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత పులిహోర పొడిని వేసి ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆపేయండి. అన్నంని వేసి చక్కగా కలుపుకోవాలి. Download ShareChat.